అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. తన కారణంగా ఓ యువతి ప్రాణం తీసుకుందని తెలిసిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ పరిచయం వీళ్ళిద్దరి ప్రాణాలు తీసింది. ప్రేమ పేరుతో వెంటపడ్డాడు ఓ యువకుడు. అందుకు యువతి అంగీకరించకపోవడంతో మానసికంగా వేధించాడు. ఆ వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అన్న భయంతో యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ పరిచయం 2 ప్రాణాలు తీసింది. ఫ్రెండ్లీగా జరిగిన పరిచయం కాస్త కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రేమించి పెళ్లి చేసుకో అన్న ఒత్తిళ్లు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఓ అమ్మాయి ప్రాణం పోవటానికి తానే కారణమని యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఎలాగోలా కాపాడితే మరోసారి బురి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా గుమ్మడితల మండలం దోమగుడులోని నివాసం ఉంటున్న తేజస్విని బీఫార్మసీ చదువుతోంది. ఇటీవలే ఆమెకు ఇన్స్టాగ్రామ్లో శ్రీహరి అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరు కొద్ది రోజుల పాటు స్నేహంగానే ఉన్నారు. ఇంతలోనే తాను ప్రేమిస్తున్నట్లు తేజస్వినికి శ్రీహరి చెప్పాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఫ్రెండ్లీగా ఉన్నానంటే ప్రేమిస్తున్నట్లు కాదు అని చెప్పింది. ఆమె వెంటపడుతూ తరచూ ఆమెకు మెసేజ్లు చేయటం మొదలుపెట్టాడు. దీంతో విషయం తేజస్విని ఇంట్లో తెలిసిపోయింది. చదువుకోమని పంపిస్తే ఇలాంటి పనులు చేసేదని మందలించారు. దీంతో మనోవేదనకు గురైంది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక 3 అంతస్తుల బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన శ్రీహరి భయపడిపోయాడు. తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అన్న భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. 2 రోజులు కోలుకున్నాడు. అయినా తన భయం పోలేదు. దీంతో ఇంట్లో నుంచి వచ్చేసి చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు చెప్పారు. అటు కుటుంబ సభ్యులు శ్రీహరి మృతదేహాన్ని చూసి బోరుమన్నారు. చేతికందొచ్చిన కొడుకు వృద్ధాప్యంలో తోడుగా ఉంటాడు అనుకుంటే ఇలా ప్రాణాలు తీసుకున్నాడని బోరుమన్నారు. క్షణికావేశం ఓ యువతి ప్రాణం తీస్తే భయం మరో యువకుడి ప్రాణం తీసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు కుటుంబాలకు దూరమై అనంత లోకాలకు వెళ్లిపోయారు. కుటుంబానికి తీరని లోటు మిగిల్చారు.